హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ యూనిక్ రెసిపీ చేసేద్దాం. అదేంటంటే గోంగూర పులావ్. గోంగూర అంటే అందరికీ తెలిసిన ఆంధ్ర స్పెషల్. కారం, టాంజినీస్ అండ్ ఫ్లేవర్‌తో ఫుల్‌గా నిండిపోయి ఉంటుందండి. ఈ పులావ్ ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఆ ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం. నేనైతే 2 కట్టల గోంగూరను తీసుకొని వాటికున్న ఆకులని సెపరేట్ చేసి, క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఇప్పుడు 2 ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మనం అందులో కారం యాడ్ చేయము కాబట్టి మీ టేస్ట్‌కి తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుందాం. అందులో కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్‌ని వేసేద్దాం. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే అందులో కొంచెం సాల్ట్ వేసేయండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకొని అలాగే ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ని వేసేసుకుందాం. ఇవన్నీ వేసాక ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర ఆకులని అందులో వేసి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఆకు సాఫ్ట్‌గా ఫ్రై అయ్యాక ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకుందాం. నేను ఇంట్లో వాడుకునే రైస్ యూజ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్‌తో కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకొని 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉడికించండి. అంతే, టేస్టీ అండ్ యూనిక్ రెసిపీ గోంగూర పులావ్ రెడీ. గోంగూర పులావ్ ప్లెయిన్‌గా కాకుండా రైతాతో తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు నేనైతే రైతాని ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అలాగే క్యారెట్, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని వేసి మిక్స్ చేసుకుందాం. వేడి వేడి గోంగూర పులావ్‌ని ఇలా రైతాతో కలిపి తింటుంటే చాలా అద్భుతంగా ఉంది. ఐ కాంట్ ఎక్స్‌పెక్ట్. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకో టేస్టీ రెసిపీతో. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్. బాయ్ బాయ్.